ప్రజలకు ఉచిత ఇసుక పేరుతో చేసే స్కీములో ఉన్న స్కామ్ గురించి నేను ప్రశ్నించడం జరిగింది. దానికి మరి సాక్షిలో రాసుకున్నట్టు ఈయన ఒక మహానుభావుడిలాగా ఆయన ఏదో ప్రజలకు మేలు చేసే పథకాలని, ప్రజలకు మేలు జరుగుతుంది అని నేను ప్రశ్నించానని చెప్పి వక్రీకరించి ఆ పనికిమాలిన పేపర్లో ఈ పనికిమాలిన వాళ్ళు రాసుకున్న విధానం ప్రజలందరికీ తెలియజేయటం నా బాధ్యతగా భావించి, ఎవరైనా పొరపాటున సాక్షి పేపర్ చదివి అపార్థం చేసుకుంటే, రే వైచీప్ రాస్కెల్స్ చెప్తున్నా. అంటే సోషల్ మీడియాలో నామే పెడతా ఉంటారు కదా, నా బొచ్చు మీద, నా దాని మీద, దీని మీద పెడతా ఉంటారు కదరా మీరు కామెంట్లు. ఆ కామెంట్లు పెట్టి చెత్తన వడుకులందరికీ చెప్తున్నా, రేపు ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వండి. నేను దేన్ని ప్రశ్నించానో తెలుసుకోండి. వేసిన కన్నాలని కన్నాలు వేశారని చెప్తున్నా, అంతే తప్ప దాన్ని మీరు వక్రీకరించి రాసేసుకుని మీరేదో త్యాగమూర్తులు, మీ త్యాగానికి నేను అడ్డు వస్తున్నానని చెప్పి వ్యక్తిగత ద్వేషంతో ఇలా మాట్లాడుకుంటున్నారు. అవి ఏమి చల్లవన్నదే నా భావన. చూద్దాం 15వ తారీఖు ఈ వాదనలు మీరు వినిపించండి, మా వాదనలు నేను వినిపిస్తా, మీ ఏడుపులు మీరు ఏడవండి. ప్రజల బాధల్ని మేము వివరిస్తాం. బియాండ్ దిస్ ఇంకా నేను కోర్టులో ఉంది కనుక ఇంతకు మించి మాట్లాడటం భావ్యం కాదు కనుక, సో ప్రస్తుతానికి మీరు ఇచ్చిన దానికి నా రిటార్డ్ చెప్తున్నా. అలాగే వైఎస్ఆర్ ఆసరా కింద మరి మొన్న ఏదో బటన్ నొక్కాడు ఆర్భాటంగా, 6,000 కోట్లు ఇంకా ఎవరికి వెళ్ళలేదట. మరి ఆ బటన్కి మళ్ళీ కొత్త అప్పులు వస్తాయి కానీ మరి కుదరదేమో. అన్ని బాకీలేగా పాపం ఎంప్లాయీస్. వాళ్ళు నిన్న మళ్ళీ మీటింగ్ పిలిచారు, పిలిచి మీకు మేము ఒక 21,000 కోట్లు బాకీ ఉన్నామమ్మా, ఆ బాకీ అంతా మేము తీర్చడం మా వల్ల కాదు, ఓ 4-5 వేల కోట్లు అప్పు దొరికితే అంచెలుగా తీర్చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సో మీరు అందరూ తీర్చేయాలని అనుకుంటున్నాం కాబట్టి అసలు మీ అప్పు ఎంత ఉందో ఇప్పుడు దాకా మీకు తెలియదు, మీకు ఇవ్వాల్సింది. ఇప్పుడు అప్పు ఎంతో కూడా చెప్పాం కాబట్టి అప్పు అంతా మీకు తీరిపోయినట్టుగా మీరు భావించేసి మమ్మల్ని బాగా చూసుకోండి అని చెప్పి నేను నా కొద్దిమంది నాయకులకి చెప్పినట్టుగా తెలిసింది. ఆ పప్పులేం ఉడకవమ్మా, ప్రజలందరికీ అర్థమైపోయింది, ఉద్యోగస్తులకు మరీ స్పష్టంగా అర్థమైపోయింది. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా అక్కడ నమ్మే పరిస్థితి లేదు.